ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోతులుచు దేవుని నీతికి లోబడలేదు. చిన్నమాట ప్రార్థన చేసుకున్నా. దేవుడు మనకి తన వాక్యము విడిచి వడ్డించి మనల్ని పరిశుద్ధపరచున్నట్లు దేవుని లేఖనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు నాయన. ఇంతవరకు అనేకమైన పాటలు పాడి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి దేవా తండ్రి నీ యొక్క సహవాసమును అనుభవించడానికి దేవా నేను చేసిన మా ద్వారా నువ్వు చేయించిన ఈ పాటల పరిచరణ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ పరిశుద్ధ వాక్యం బయలువడలింది. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, అందరితో మీరు మాట్లాడి నీ వాక్యము వినగలిగే చెవులు గ్రహించి మనసు కార్యము జరగడానికి కావాల్సిన యోగ్యత నీ అభిషేకమునకు మమ్మల్ని అందరినీ పరిశుద్ధ యోగ్యమైన బలం పాలుభాగస్తుల కృప అనుగ్రహించు. మీరు నయం పొందుకుని సహాయం పరిశుద్ధ పుణ్యనాము చిన్న ప్రార్థన ఏమనుకుంటున్నాను పొందుతాను. హల్లెలూయా దేవుని స్తోత్రం. ముందు ప్రియులారా, మనిషి తాలూగా సహజ గుణం వద్దు అంటే చేయడం, వద్దు అన్నదాన్ని చేయడము కేవలము మనలో ఉన్నటువంటి లోపం. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, పాపము చేసినటువంటి ఆదాము వద్దు అన్న పనిని చేసి పాపమును మూటగట్టుకున్నాడు. మీరు అన్ని పనులు తినండి కానీ దాన్ని మాత్రం తినవద్దు. ఏమండి, ఆ చెట్టు పేరేంటి? ఏమండి, అయితే మంచి చెడ్డల తిననిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నువ్వు వాటిని తినుగుణమును నిశ్చయము వెచ్చదు అని మరుగు దేవుడు ఆజ్ఞాపించింది. 2వ అధ్యాయం 17వ వచనం. 11వ వచనంలో 3వ అధ్యాయం 11వ వచనంలో నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? నువ్వు తినద్దు అన్నది నువ్వు తిన్నావా అన్న. వద్దన్న పని చేయడం ఎవరి స్థాయిలో వారు చేస్తారు. పిల్లల స్థాయిలో పిల్లలు చేస్తారు. నువ్వు వద్దు అన్నామనుకో అది చేస్తారు. వద్దు అంటే అది చేస్తూనే ఉంటారు. ఎవరి స్థాయిలో? పెద్దవాళ్ళ స్థాయిలో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ స్థాయిలో ముసలి కూడా. చిన్నపిల్లలే ఈ పని చేయరు. చిన్నపిల్లలే తత్వాన్ని కలిగి ఉండరు. మానవ జాతి తత్వాన్ని కలిగి ఉండరు. వద్దు అనే దాన్ని చేయడం మానవ జాతి కలిగి వయసుతో పని లేదు. అందరూ చిన్నపిల్లలు అంతేనండి, వద్దని పని చేస్తారు. తప్పు మాట.
ఈ పని చేసినప్పుడు ఆదాం వయసు చాలా సంవత్సరాలు. ఏమండి, నేను రాసుకుంటున్న వయసులోని తెలదు. అబ్రహాము దేవుని చేత పంపబడినప్పుడు అబ్రహాం వయసు 70 సంవత్సరాలు. ఇక 70 సంవత్సరాల వాళ్ళు ఎవరున్నారని 70 అవును 70 సంవత్సరాలు ఎవరున్నారా? ఉమ్మడి అతని వయసు 70. రాముడు ఒక్కగారు రావడం లేదు. కానీ అబ్రాహాము వయసు దేవుడు పిలిచినప్పటికీ 70 సంవత్సరాలు. అప్పుడు నేను పిల్లపట్లేదు. నువ్వు వెళ్ళి నీ తల్లి దేశాన్ని విడిచి వెళ్ళినప్పటికీ అబ్రాహాము వయసు 70 సంవత్సరాలు. ఆ వయసులో యుద్ధాలు కూడా చేశాడు. అబ్రాహాము ఉద్దండ పనులు చేస్తూ ఉంటాం. ఇది మనలో నరనరాల్లో ఉన్న రక్తంలో ఉన్నటువంటి ఏమండి బలహీనత, అతి బలహీనత. ఉద్దండ పని చేయడం మన బలహీనత. నేను దేవుడు చేయమని చేస్తారా, మరేది చేస్తారు? మేమనుకున్నది ఎక్కడ రిఫరెన్స్ ఏమి అక్కడే చూడండి, పక్కనే మొత్తం ఊరు వెతికేస్తుంది. నా శరీరం ముందు మంచిది ఏది నివసింపబడి నేను ఎరుగుతుంది. నేను చేయవాలని కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగట్లేదు. నేను చేయకూడదు నేను చేయక కోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి నేను చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. ఆ నియమమే ఇప్పుడు మన అందరూ కూడా వద్దన్న పనులను చేయిస్తుంటారు. చేయవలసిన పనులు చేయలేవు. ప్రార్థన చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. నేను ప్రార్థన రావట్లేదు అని తిట్టడం ఉంటే మిమ్మల్ని కాదు, మీలో నా పాపాలు నేను పిలిచిన అనుకోండి. అందరికీ ప్రార్థన చేయాలి. అందరూ కూడా చేస్తుంటే ప్రార్థన నేను ఎంతో బాగుండేది, నేను ప్రార్థన చేస్తే బాగుండేది అని అనిపిస్తుంది. ఏమండి, వాక్యం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ శరీరం సహకరించదు. అలా కూర్చోాలనిపిస్తుంది, అలా అనిపించదు. అక్కడికి వెళ్తే అందరూ ప్రార్థన చేస్తే మనం ఇలా కూర్చోవాలి, లేదా చిన్నపిల్లలతో ఆడుకోవాలి. ఇలాంటి అన్ని ఆలోచనలు వచ్చి ప్రార్థన చేయలేదు. మాస్టర్ గారు అని పెడుతుంటారు. పెంచుతున్నప్పుడు నాకే పెడుతున్న రోజు ప్రార్థన రావట్లేదు అని మళ్ళీ బాధపడతాను. అని కారణం ఏంటంటే ఒక నియమం మనలో పనిచేస్తుంది. మన శరీరంలో ఒక నియమం పనిచేస్తుంది. అయితే గొప్ప ఛాన్స్ ఏంటో తెలుసా? శరీరంలో ప్రవహిస్తున్న నియమము ఆత్మను ప్రభావం చేయలేదు. ఆత్మను ప్రభావం చేయలేదు. నీవు కనుక శరీరాన్ని లోపరుచుకున్నావు అనుకో, నీ ఆత్మ శరీరాన్ని వశపరుచుకుంటుంది, దాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నీరునే దానికి ఎక్కువైపోతే ఒక నీ ఆత్మ కూడా శరీర నియమానికి ప్రభావితం అయిపోతుంది. శరీర నియమం బలహీనంగా ఉన్నప్పుడు అది నీ ఆత్మను ప్రభావితం చేయలేదు. కానీ దీని ప్రదూషణ ఎక్కువైపోతే ఆత్మను కూడా అది
లోపరుచుకుంటుంది. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో శరీరం ఆత్మకును ఆత్మ శరీరానికి ఒకదానికొకటి ఏమవుతుంది? 17వ వచనం 5వ అధ్యాయం 17వ వచనం, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుపుకున్నది, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నను కనుక మీరేమి చేయనిశ్చయించరు వాటిని చేయకండు. ఈ రెండు ఒకదానికొకటి అపేక్ష. ఒకటి ఆత్మానుసారంగా శరీరం బాగా బలహీనమైంది అనుకోండి, ఏ పనైనా చేయగలుగుతాడు. దొంగతనం చేయగలుగుతాడా? వ్యభిచారం చేయగలుగుతాడా? నరహత్య చేయగలుగుతాడా? చేయగలుగుతాడా? పేషెంట్ అయితే ఉన్నవాడు శరీరం లేవలేని స్థితిలో పాపం చేయలేడు. ఎందుకు? శరీరం బలహీనమైపోయింది. శరీరం బలహీనమైతే శరీరం ఉన్నటువంటి నీళ్ళు కూడా బలహీనమైపోయింది. ప్రార్థన కూడా చేయలేరు కదా. శరీరం బలహీనమైపోతే ప్రార్థన చేయడానికి ఎక్కడ అవకాశం? ఇంకేదో సంథింగ్ అక్కడ చిన్న లాజిక్ ఉంది. శరీరమే బలంగా ఉండాలి, ఆత్మ కూడా ఆధిక్యతలో ఉండాలి కదా. అంతగా శరీరం బలహీనమైపోతే నువ్వు ఆత్మానుసారంగా కూడా నడవలేదు. అవునా కదా. ఇక్కడ మనం బలహీనపరచవలసినది శరీరాన్ని కాదు, పాప నియమాన్ని. హల్లెలూయా. అర్థమైందా? పాప నియమాన్ని మనం బలహీనపరచాలి. అప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని నలగొట్టాలి. హల్లెలూయా. దేవులో నలగొట్టాలి, ప్రార్థనలో నలగొట్టాలి. మామూలుగా రోగమైపోయి బలహీన స్థితిలో ఉండిపోతే నువ్వు ఆత్మలో కూడా బలహీనుడు గారిపోతావు. కానీ పాప నియమాన్ని బలహీనపరచాలి అంటే ప్రార్థనా పూర్వకములో, ఉపవాస ప్రార్థనా పూర్వకములో, లేఖన ధ్యానములో నీ శరీరాన్ని అలగొడుతున్నప్పుడు పాప నియమము బలహీనమైపోతుంది. హల్లెలూయా. పాప నియమం బలహీనమైపోతుంది. అప్పుడు ఎంతసేపు ఉపవాసం ఉన్నా నీకేం కాదు, నీ ఆత్మ ప్రార్థనలో ఉంటుంది. హల్లెలూయా. అదే సీక్రెట్ 40 రోజుల ఉపవాస దీక్ష. పూర్తిగా తిండి మానేసి ఇష్టానుసారం ఊరిని తిరుగుతుంది ఉపవాసం కాదు. ఉపవాసం అంటేనే దేవునితో సహవాసం. ఉపవాసం, ఉపనయనం, ఉపపత్ని ఎక్స్ట్రా అన్నమాట. అలాగే దేవుడితో మనం సహవాసం చేయాలి ఉపవాసం అంటే. అలా చేస్తున్నప్పుడు నీ శరీరానికి ఏమీ కాదు, ఏం కాదు. ఈ దేవుడితో సహవాసం లేకుండా ఉపవాసం వల్ల నీ శరీరానికి డ్యామేజ్ జరుగుతుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. అర్థమైనా? శరీరం ఆత్మకు ఆత్మ శరీరాన్ని ఒకదానికంటే అపేక్షించుకుంటున్నాయి. ఇది చెప్పిన పని అని చేయాలి, అది చెప్పిన పని చేయాలి. ఆత్మ అంటది ప్రార్థన చేయాలంటుంది, శరీరం అంటది పడిపోయాయి అంటది. శరీరం ఆత్మ అంటది బైబిల్ చదువు, శరీరం అంటే టీవీ చూడు, లేదా సెల్ ఫోన్ చూడు, ఎవరి పనికి వాళ్ళని ముసలం ముచ్చట్లు ఆడుకున్నాను. సమయంలో వృధా చేయడం, సమయాన్ని వృధా చేయడం, శరీర నియమం తొలగించు. కాబట్టి ప్రలోభం పిల్లలు ఆ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
నేనేది చేయాలనిపిస్తున్నా అలా చేయలేకపోవడానికి కారణము ఒక నియమం ఉన్నది. ఆ నియమము మిమ్మల్ని వశపరుస్తుంది. భోజనం ఎంత తినాలో అంత తినాలి, నిద్ర ఎంత పోవాలో అంత నిద్రపోవాలి, ఎంత చదువుకోవాలో అంత చదువుకోవాలి. ప్రతిదానికి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంది. ఎవరికి ఎంతసేపు సమయం ఇవ్వాలో అంతసేపు సమయం ఇవ్వాలి. నీ కెరియర్కి సమయం ఇవ్వాలి, నీ ఆరోగ్యానికి సమయం ఇవ్వాలి, దేవుడికి సమయం ఇవ్వాలి, నీ కుటుంబానికి సమయం ఇవ్వాలి, సమాజానికి సమయం ఇవ్వాలి. ఇలాగ నువ్వు కేటాయించుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా జరుగుతాయి. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనిషి ఒకట అనుకున్నా కొన్నిసార్లు చేయలేని పరిస్థితి. పూర్తి ఇక్కడ అనుకోవడంగా ఉండే స్థితి కూడా వచ్చేస్తుంది. అసలు పెద్ద ఘోరమైన పాపం అంటేంటి తెలుసా? ప్రార్థన చెయ్యాలి అని ఆశ లేకపోవడము పెద్ద ఘోరమైన పాపం. అప్పుడు వాడు పడిపోయాడు అని అనవచ్చు. ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్, ఆసక్తే లేకుండా, వాక్యం చదవడానికి ఆసక్తే లేకుండా, ఎవరి మనసు అయితే కంప్లీట్గా ఆ స్థితికి వచ్చేస్తుందో పడిపోతున్నాడు అర్థం. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రభువునందు ప్రియులారా, చదవబడిన లేఖనము ఏం చెబుతుందంటే, ఈ బలహీనమైన మనసు కలిగిన వారు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడు గర్భిస్తున్నప్పుడు వాళ్ళు ఆలోచన వచ్చేస్తారు. వాళ్ళు వేరొక లాజిక్ అనేది ఆన్ అవుతుంది. దైవ విరోధమైన లాజిక్. ఆ లాజిక్ పేరు ఏంటంటే స్వనీతి, సొంత నీతి. నువ్వు ఎందుకు ఇలా చేశావు అని అంటే వాడి లాజిక్ మొదలయ్యి సొంత నీతితో ఆన్సర్ ఇస్తానండి. నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఇది కారణం. హేబేలు కయ్యను చంపేశాడు. హేబేలు కయ్యను చంపేశాడు. కయ్యను లాజిక్ ఏంటి? దేవుడు అడిగాడు, నీ తమ్ముడు అడిగాడు. కయ్యను లాజిక్ ఏంటి? ఏమైనా వాడు కాపలాదారున్నా చూడండి ఎలాంటి సమాధానం. ఆదికాండంలో నీ తమ్ముడు ఎవరు ఎక్కడున్నారని కయ్యను అడిగా, నేను నా తమ్ముడికి నేను కావలి వాడును, తప్పు చేసేసాం, పాపం జరిగిపోయింది, కనీసం పశ్చాత్తాపం లేదు, భయం లేదు. యాక్చువల్గా ఈ ప్రశ్న ఎవరు అడగాలి? ఈ ప్రశ్న ఎవరు అడగాలండి? ఆదాం అడగాల కదా? ఎవరు అడగాలి? అరే నాన్న, ఆదాం అప్పుడు చనిపోయింది కదా, ఉన్నాడు. నాన్న కయ్యను తమ్ముడు కనబడడం లేదు అని అన్నాడు. కానీ దేవుడు కలుగు చేసుకున్నాడు. అప్పుడు భూమి మీద జనాలు ఎక్కున్నారండి. ఆదాము, అవ్వ, కయ్యను, హేబేలు, నలుగురు. ఆదాము కుమార్తె
నలుగురు ఒక ఇంట్లో ఉన్నప్పుడు మనిషి కనబడిపోతే మనమే అడుగుతాం కదా ఏడు 100 మంది ఉంటే ఇప్పుడు ఇంకెవరో మనం మీద అనుకోవడానికి దేవుడే డైరెక్ట్గా వచ్చి అడిగాడు. ఎందుకు అడిగాడు అంటే వీళ్ళిద్దరు దేవుడికే బలార్పణ ఇవ్వడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫైటింగ్ అని చెప్పారు. గుడికి వెళ్ళారు, మీరు కాన్సెప్ట్ అర్థమవడం చెప్తున్నాను. గుడికి వెళ్ళారు ఇద్దరు అన్నదమ్ములు, బలర్పించాడు ఏదోలు, కూరగాయలు ఇచ్చాడు కయ్యూరు, ఇంటికి వెళ్ళారు. నేను వచ్చాను నేను కాపలి వాడునా అన్నా. లాజిక్ కమిట్ ఏంటంటే మొట్టమొదటి లాజిక్ ఎప్పుడు ఆగిపోతుంది తెలుసా? మన మానవుడి లాజిక్ స్వనీకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, లాజిక్ ఎప్పుడు ఆఫ్ అయిపోద్దంటే నన్ను దేవుడు చూడట్లేదు, నన్ను దేవుడు అర్థం చేయట్లేదు అన్నీ అనుకుని మన లాజిక్ ఆఫ్ చేసి సొంత నీతి మొదలవుతుంది. సొంత నీతి మొదలవుతుంది. అన్నయ్య సఫరాలతో కూడా అంతే. వాళ్ళు ఎవరు చూడలేకపోతున్నారు. ఎవరు దయచేసి చూడండి. ఎప్పుడు కారు అన్నయ్య సఫర చదవండి. వినండి, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. అందరూ అపోస్తలుల పాదాల దగ్గర వారు అవసరము అని కోరుతున్నారు. ఆదిమ సంఘము ఒక నియమం పెట్టారు. కొత్త నిబంధన సంఘం, ఆదిమ సంఘం. ధనిక పేద అని మన సంఘంలో ఉండడానికి వీలేదు. ఇక్కడ అందరూ సమానమే, అందరూ సమానమే. మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. డబ్బులు వాళ్ళు ఎంతమంది? లిస్టు రాసుకున్నారు. మీకు ఎన్ని ఆస్తులు అన్నీ అమ్మండి, ఎవరెవరి దగ్గర ఉన్నాయో అంతమంది మా దగ్గర పెట్టండి. ఇదంతా కలిపి బై 100 డివైడెడ్ బై 100 చేసి ఎవరు ఆస్తులు అందరికీ 100 మందికి అందరికీ పనిచేసి అందరూ సమానమే అనే వ్యవస్థను తీసుకున్నారు. ధనికుడు పేదవాడు, ఉన్నవాడు లేనివాడు అనే వ్యవస్థ ఉండడానికి వీల్లేదు. దేర్ కామ్రేడ్స్, అందరూ సమానమే అని ఒక కమ్యూనిస్ట్ భావన తీసుకుని వచ్చారు. మంచిది. దాంట్లో అననీయ సఫర్ అని భార్యాభర్తలు. మరి తప్పదు, సంఘం అంతా ఒక యూనిటీగా ఉన్నప్పుడు మనం సంఘం మాట వినాలి. లేకపోతే మన ప్రమాదం మనకు వెలువేస్తారు. యూనిటీగా ఉంటే వాడు సరైన సరే వివరించవచ్చు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఈరోజు సంఘాల్లో ఐక్యత లేదు. ఏమన్నా బాధాకరమైన మనమందరము వేరే వారికి తగు పెట్టుకోవాలి. మనలో మనకే తగులు, సమాధానం ఉండదు. ఏమన్నా నువ్వు తప్పు చేశారని నేను తప్పు చేయను అనేది వాదన. తప్పు ఒప్పుకునే లక్షణం లేదు. నువ్వు మంచోడు అనే వాదన విడిపించడానికి ఎక్కువ టైం వేస్ట్ చేస్తాం. నేనే మంచోడు, వాడే చెడ్డోడు, వాళ్ళు ఎలాగయ్యారు ఇలాగయ్యారు అలాగయ్యారు అని చెప్పడానికే మనకున్న కాలము, మనకున్న జ్ఞానము, మనకున్న శక్తి అన్ని దానికే ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టి నేను మంచోడు అన్నంత వరకు సంతృప్తి చెందాం. అలా కాలం పోతుంది. ఇది గారికి అయిపోయాను, ఇదేదో బాగుంది, ఇల్లు బాగోదు కానీ మనలో మనకు గొడవలు కాదు మొదలు
మళ్ళా మాట్లాడుకుంటారు బయట వీళ్ళు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నారు ఆ దేవుడిని వీళ్ళెవరూ నమ్మకుండా, ఆ దేవుడికి ఆరాధన చేయకుండా, ఆ దేవుడికి స్తుతించకుండా మనం ఒక పాలసీ తీసుకొద్దామని వాడు ప్రయత్నం చేస్తాం. సృష్టికర్తను నమ్మిన వారందరూ ఐక్యంగా ఉంటే, అన్ని డినామినేషన్ల వారందరూ ఐక్యంగా ఉంటే, అన్ని సంఘస్థుల వారు ఐక్యంగా ఉంటే దేశం పరిస్థితి ఇంకొకలా ఉంది. మన సంఘ పరిస్థితి కూడా ఇంకొకలా ఉంది. అల్లు సంఘాలలో ఇట్లా స్థితి ఉండడానికి వీలు. ఒకవేళ సంఘంలో విడిగా సరేలే, నేను ఆయన ఒకే శరీరాన్ని ఒకే రకం ఉంటుంది, ఏమైనా అక్కడ నాకు దేవుడు చూసుకుంటుంది, ఇక్కడ ఆయన నేనేమో ఏమైనా ఆయన అంటే ఆయన ఇష్టం, కానీ నేను ఆయన ఏ రకంగా ద్వేషించదు అని అనుకుంటే ఆ సంఘ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించదు. అలాగే చేయడానికి అపోస్తులు ఆస్తులన్నీ పాదాల దగ్గర పెట్టారు. అపోస్తుల పాదాల దగ్గర అపోస్తులు ఆ పాలసీ చేస్తారు. అయితే అన్ని సత్రాలు ఏం చేశారంటే పొలం అన్నారు, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టు. అలాగే తెలుసు భార్య ఎరుకనే అంటే వాడు తెలుసు అన్నారు, మనం కొంత దాచుకుని కొంత అపోస్తులు వద్దాము. ఇది తెలియదు అనుకున్నారు. గమనించండి, పాయింట్ ఏం వస్తున్నారు. దేవుడు చూడట్లేదు, దేవుడు నా మాట ఆలోచించట్లేదు, దేవుడు నా భార్యతో నేను చేస్తున్న డిస్కషన్ని వినట్లేదు. మరీ దేవుడు నా బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు ఏంటండి. సరే పిచ్చోడు, నువ్వే దేవుళ్ళలో ఉన్నావు, నువ్వు దేవుడి దగ్గర నీ దగ్గర దేవుడు రావడం కాదు, నువ్వే దేవుళ్ళలో ఉన్నావు. అర్థమవుతుందా? ఇంట్లో మాట్లాడితే దూరం ఉంటుందా? దేవుడు ఉంటే నువ్వు మాట్లాడు, నువ్వు ఏ రకం మాట్లాడినా మరి భార్యాభర్తల ఏకాంత ప్రదేశంలో బెడ్రూమ్లో దేవుడు వచ్చేస్తాడు. నువ్వేటి మాట్లాడుతుంటే మంది ఇల్లేస్తా ఏమి అయినా ఏమండి, మీరు ఆయన దృష్టిలో ఏదేని తోటలో నుండి తోలువేయబడక ముందున్న ఆదాం అవ్వడు చిన్న పిల్లలు, దేవుని స్తోత్రం కలిగింది కాదు. మీరు ఎలా ఉన్నా అయిపోతుంది, నా పిల్లలు ఉంటుంది. మీరు ఏమి మాట్లాడే ఉంటారు, ఆయన వల్ల చేయట్లేదు అని మీరు అనుకోకండి. ఆయన మా దగ్గర నేనేం మాట్లాడుతున్నాను అని అనుకోకండి. అన్నీ ఉంటుంది. వీళ్ళుగా అలాగే పాస్ అయిపోయింది. సంఘంలోకి వచ్చారు, అపోస్తుల దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ దేవుడు మమ్మల్ని చూడట్లేదు అని అనుకొని భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారు, కూరబెనుక్కున్నారు. మనం మొత్తం ఇచ్చేస్తామా అనే భార్య అని ఉంటుంది. మరి ఏదండి మంది మొత్తం పాస్టర్ గారికి ఇచ్చేస్తుంది. మరి ఎంత ఇవ్వాలి? దశం భాగం ఇవ్వాలి. ఆ ఊరికంటే దశం భాగం ఏడిస్తాం, మళ్ళీ దశం భాగం ఏంటి? ఒక్క భాగం మేళ మరి ఏం చేస్తుంది? ఎంత చివరి చూసుకుంటారండి, ఆ చివరి ఇచ్చేద్దాం. ఈ డిస్కషన్స్ అన్ని దేవుడు చూడట్లేదు అనుకున్నా. దేవుడు అన్నీ గమనించాడు. ఒకడు జీవభరితమైన ఒక పాలసీ అపోస్తులు ప్రవేశపెట్టినప్పుడు వినకుండా కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చి అపోస్తులు పాదాలు పెట్టారు. ఏం జరిగింది? అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమి వేళలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నేను ప్రయోగించాను? అవును పేతురు బాబు, ఎందుకు ప్రేరేపించా నాకు తెలియలేదు. ఆయన అనలేదు,
ఇంకా మారు మాట్లాడినా దాని నుంచి వచ్చేది ఏమి అది నీ ఇద్దరు ఉన్నప్పుడు నీదే కదా, అందరి పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతువని వాళ్ళతో చెప్పాను. చూడండి, అసలు వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అనుకుని చేసుకున్నది పేతురుకు తెలిసిపోయింది. దైవజనుడు తెలియదు అనుకున్నాడు, తెలిసిపోయింది. ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. నువ్వు నా దగ్గర కాదు, నేను మనుషులని నువ్వు నా దగ్గర ఆటలాడచ్చు. మా పాస్టర్ గారు ఏమని తెల్లారు లేస్తే మొహం చూసుకుంటూ ఎదురుకుంటూ ఏమని ఆయన పరిస్థితి అంతా మాకు తెలుసు అని మీరు నా దగ్గర అనుకోవచ్చు. కానీ మీరు దేవుని అబద్ధం ఆడారు. ఎందుకు ఇలా చేశారు? దేవునికి అబద్ధం ఆడుతుంది. అప్పుడు ఏం జరిగింది? ఈ మాటలు విడిచి పడుతూ ప్రారంభం చేశాడు. కానీ దేవుని మాటలు చెబుతున్నప్పుడే అలా వింటూ చచ్చిపోయాడు. అన్ని చచ్చిపోయాడు. దేవునితో అబద్ధమాడు చనిపోయాడు. వాళ్ళ లాజిక్ ఏంటి? ఇంత ఏమండి సాహసానికి గల కారణం ఏంటి? దేవుడు మమ్మల్ని చూడట్లేదు. ఈరోజు స్వనీతి మీద ఆధారపడుతున్న మాట్లాడుతున్న వారు కానీ, లాజిక్ మాట్లాడుతున్న వారు కానీ వారి స్వనీతి మీద ఆధారపడుతూ ఉన్నారు. ఏమండి, ఒక ఆవిడ అన్నది నాకు, ద్రాక్షరసం లేకపోతే నీటిని మేము ప్రార్థన చేసుకుని తాగేవచ్చు కదా. చూడండి, ఇది ఏమంటారు? స్వనీతి అంటారా? ఆయన ఏమన్నాడు? నా రక్తమును నా శరీరమును త్రాగువాడు నిత్యజీవం పొందుతాడు. రక్తం అని చెప్పి వేసి ఏదెత్తాడు? ద్రాక్షరసం ఎత్తాడు కదా. ద్రాక్ష పాత్ర ఎత్తి పట్టుకుని నీటి పాత్ర ఎత్తి పట్టుకున్నాడా? నేను లాజిక్, నేను చాలా విశ్వాసం అండి. నాకు చాలా విశ్వాసం. నేను నీటి పాత్ర ఎత్తి పట్టుకుని ఇది నీ రక్తముగా మార్చుని తండ్రి అని అంటాను. నేను తాగుతాను, ఎందుకంటే విశ్వాసము కదా కార్యం చేసి అని. ఒక ఆమె నాకు కరోనా టైంలో అంది. కానీ లేఖనంలో అది లేదు కదా తల్లి, లేఖనంలో అది లేదు. లేఖనంలో ఏముంది? ద్రాక్షరసం అని ఉంది. నువ్వు అది చేయాలా? నువ్వు సొంత నీటితోటి ఏమైంది నీళ్ళు తెచ్చేస్తాను? మరి అందరూ అలాగే అనుకుంటున్నారు. థమ్సప్ ఇదే నీ రక్తం అనుకుంటున్నారు. మరి వేరే డినామినేషన్ ఏం చేస్తున్నారు? థమ్సప్ ఎర్రగుంటుంది, ఇది కూడా నీ రక్తముగా మా చేసి మరి ఆలోచన కూడా లేఖనం వర్తించదా? మరి తప్పని మనం ఎందుకు అంటున్నావు? లేఖనం చెప్పింది ద్రాక్ష పాత్రను ఎత్తి పట్టుకో. ఇప్పుడు ఆమె అలా మాట్లాడడం గల కారణం స్వనీతి. గోధుమ పిండి మీద దేవుడితే బిల్లు పిండి పని కాదు, షోడు పిండి పని కాదు, షోడు పిండి పనికి రాదు. ఏంటి ఇలాగ లాజిక్ లేదు మాట్లాడేది, స్వనీతితో మాట్లాడడం అన్నమాట. ఇప్పుడు పిచ్చోడా, బైబిల్లో ఏమి రాయబడి ఉందో ఆ పిండి పట్టుకో. ఏమండి, దేవుని లేఖనం ఎలా చెప్పింది అది పట్టుకో. దాని కొరకు ప్రయత్నించే. ద్రాక్ష పళ్ళు ఎక్కడ దొరకదు, ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఒకరోజు శనివారం, అప్పుడు నేను కిటలపాడులో సేవ చేస్తున్నప్పుడు శనివారం ద్రాక్ష పళ్ళు తీసుకోలేదు. ఆ వారం పాతపట్నంలో ఎక్కడైనా దొరుకుతాయి కదా. అప్పుడు ఆ మధ్యలో నెలకి లాస్ట్ వారంలో ద్రాక్ష పళ్ళు వచ్చి కావు, పాతపట్నం దొరుకుతాయి కదా అని చెప్పి పాతపట్నం అక్కడ లేవు. సరేలే, నవతల దగ్గర సెంటర్ ఉంది, బస్ స్టాండ్ పల్లె అక్కడ దొరుకుతాయి కదా, అక్కడ పోయి అక్కడ లేవు. కితాల పాటు దగ్గర అయిపోతుంది, ద్రాక్ష పళ్ళు లేవు. ఏం చేయలేవు? నిర్మాణం లేదు. ఇంకా నేను ఫోన్ చేశాను,
ఎవరు అన్నారు, ఎవరికో ఇంట్లో బాగులేవు, ఆ ద్రాక్ష పళ్ళు చేద్దాం, సరే ఓకే. అదే ఇప్పటికి తెల్ల ద్రాక్ష పళ్ళు. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు లేవు, ద్రాక్ష రసం అవ్వలేదు. మరి ఎందుకమ్మా నాన్న మరి ద్రాక్ష పళ్ళు నువ్వు తెస్తావని నేను ఇక బాధ ఏం చేస్తాను. మీరు పాటలు పాడుతానండి, నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాను. ఇంత కష్టపడే వదిలే ఈ తెల్ల ద్రాక్ష పళ్ళని ఎల్ల ద్రాక్ష పళ్ళుగా మార్చుకుంటాను కదా. కానీ అలా కాదు కదా. ద్రాక్ష రసం అన్నాడు, ఏం తెల్ల ద్రాక్ష రసం కాదా? కానీ రక్తాల సూచన కాదు కదా. ముఖరంలో వెళ్ళాను, అక్కడ లేదు. శ్రీముఖరంలో వెళ్ళాను, అక్కడ లేదు. తర్వాత వెళ్ళేసరికి నగరి కట్టకమని ఊరుంటుంది శ్రీరంగలింగం తర్వాత, అక్కడ దొరికాయి ఇన్ని పళ్ళు దొరికాయి. ప్రార్థన దేవాస్తోత్రంలో అవి పట్టుకొని వచ్చి అవి మళ్ళీ కడిగి చక్కగా ద్రాక్ష రసం చేసి ఆరాధనలో పాల్గొంది. కొంచెం లేట్ అయింది. కష్టం కదా అని చెప్పి లాజిక్గా మాట్లాడడం కుదరదు, మన స్వనీతి మాట్లాడడం కుదరదు. అవునా కదా. మనకి ఇది కష్టం, ఇది చేయడానికి కష్టంగా ఉందండి, ఇది అవ్వదండి, ఎందుకంత టైం వేస్ట్ అని లాజిక్లు మాట్లాడడం కుదరదు. అది స్వనీతి అవుతుంది, స్వనీతి అవుతుంది. స్వనీతి దేవునికి ఇష్టం లేదు. ఏమండి, అది మనకు కష్టమైనా అది మనకు నష్టమైనా దేవుని నీతిని నెరవేర్చాలి. హల్లెలూయా. ఏమండి, శబ్దం చేసే అగ్ని దేవుళ్ళను అగ్నిగుండంలో పడవేసినప్పుడు వాళ్ళ యొక్క వారి లాజిక్ చెప్పండి. ఇప్పుడు చచ్చిపోతే ఎందుకు రా బాబు బాధ, బతుకుంటే మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోవచ్చు, బతుకుంటే మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోవచ్చు, ఎందుకు ఒక్క క్షణానికి సరే దండం ముక్కి అయిపోద్ది కదా, ఒక క్షణం దండం ముక్కి అయిపోద్ది కదా, తర్వాత జీవితాంతం ప్రార్థన చేసుకోవచ్చు కదా అనే లాజిక్ అలా మాట్లాడాలి. వారి లాజిక్ ఎవరైనా ఇదాడు అసలు మనిషి వీరికి మొక్కడం ఏంటి? రాజా మమ్మల్ని అగ్నిగుండంలో నువ్వు పడవేసినప్పుడు మా దేవుడు కాపాడే సమర్థుడు. హల్లెలూయా. ఒకవేళ కాపాడకపోయినా హల్లెలూయా, ఈ లాజిక్ దగ్గరికి అందరూ రావాలి. దయచేసి దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథము 7 స్తోత్రం. రిఫరెన్స్ ఏమన్నా 3వ అధ్యాయము 17. శబ్దమున మేషాకుడు అబద్ధముకు రాజుతో ఇలా చెప్పింది, నెబుకద్నెజరు నిన్ను గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వడం చింతమానలేదు. ఎంత మాట, నీకు ఆన్సర్ అవ్వాల్సిన భయం మాకు చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మీద ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించు. అసలు అగ్ని వరకు ఎందుకు,
అసలు నీ దగ్గరికి నీ కంటనే పడకుండా మమ్మల్ని ఆయన రక్షించగలడు. మరో నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను నేను పూజింపమని, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోవాలి. రాజుతో అంటున్నా. ఆఫ్టర్ ఆల్ వీధి పెద్దలతో కాదు. ఎవరురా చర్చి కడతాడు, ఇది ఎవరురా ప్రార్థన పెడతారు అన్నవాడికి సమాధానం కాదు ఇది. రాజుతో సమాధానం చేస్తున్నారు. మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన చింత మాకు లేదు. నేను ఒక విషయం చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకో. నీ వశములు పడకుండా మమ్మల్ని కాపాడే సమర్థుడు మా దేవుడు. ఒకవేళ లేకపోయినా నీకు కానీ నీ దేవతలకు కానీ ప్రతిమలకు కానీ మేము నమస్కారం చేయము. దేవుని స్తోత్రం కలుగుతుంది. అదే ఇది మూడు లాజిక్. శబ్దత మేరకు అభిజ్ఞ దేవుల లాజిక్. కానీ మనకేం చిన్నదైనా మనం వెంటనే శరీరములకు శరీరాచులకు లోబడిపోయి ప్రతిదానికి మనం కారణాలు ఎత్తుక్కుంటాం. దేవుడి పని అంటే చాలు కారణాలు, దేవుడికి ఏంటంటే చాలు కారణాలు. మన సొంత పనికి అయితే ఏ కారణం ఉండదు. దాన్ని ఎలా కంప్లీట్ చేయాలా, ఆ కార్యక్రమాన్ని ఎలా పూర్తి చేయాలని ఒకటే ఆలోచన. మెచ్యూర్ ఫంక్షన్ అవని, పెళ్ళి అవని, పెద్ద మనిషి అవని, చావని, మీ కుటుంబంలో మీ వాటా వచ్చినప్పుడు ఎలాగైనా సరే వాళ్ళకి అది ఇచ్చి తీర్చేయాలి. అదే ఒక ఉపవాస ప్రార్థన, ఒక శుభార్త కూడికో, ఒక క్రిస్మస్, ఒక సమాధిక సేవ అని దేవుడిని పిలుపునిస్తే ఇక రకరకాల కారణాలు. అదంతా నీ సొంత లాజిక్ అనేది స్టార్ట్ అయ్యింది. నీ స్వనీతి అక్కడ ప్రారంభమవుతుంది. వేద విధవరాలను దేవుడు లక్ష్య పెట్టాడు. ఆమె లాజిక్ ఏంటి చెప్పండి? తన జీవనం అంతా ఇచ్చేసింది, దాచుకుని గల. ఆమె లాజిక్ ఏంటి? నేను ఎంత ఇస్తే నాకు దేవుడు అంత ఇస్తాడు. తనకున్న 2 కాసులు వేద విధవరాలు మొత్తం అలాగే వేసేసింది, ఏం దాచుకోలేదు. ఇది కనుక ఇచ్చేస్తే మరి నాకు 2 కూడా భోజనం ఏంటని కూడా ఆలోచించింది. మొత్తం ఇచ్చేసింది. అందుకే దేవుడు ఆమెను లక్ష్య పెట్టాడు. హల్లెలూయా. పసిబిడ్డ అండి, ఆకలి ముందు తెచ్చుకున్నాడు ప్రార్థనకు వచ్చిన తల్లిదండ్రులతో. 5 రొట్టెలు 2 చేపలు. అవి ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్న పిల్లల దగ్గర ఉన్నాయి. తెచ్చుకుని చేపలు ఇప్పుడు వీళ్ళు కురికలు తెచ్చుకున్నట్లుగా ఏమండి, వాళ్ళు చేపలు రొట్టెలు తెచ్చుకున్నారు. భోజనం ఎవరు ఉందంటే అలాంటి పిల్లల దగ్గర ఉంది. అత్తమ్మ మొత్తం తీసుకున్నాడు. అప్పుడు అనఫీల్ అవుతారు, సేవించండి. ఇప్పుడు పిల్లలు తింటున్నారండి. నేను మైక్ మీద పెట్టాను, పిల్లలు తిన్నారు, మీ దగ్గర ఏముంది అని అడిగాను. అడిగితే బిస్కెట్ ప్యాకెట్లు ఇది ఇచ్చే మాటలు అది చేసుకో. వాళ్ళు ఎలా చేసి పెడతారు? కానీ వాళ్ళకేం జరగలే, ఇచ్చేసారు. వాళ్ళు ముందు అక్కడ ఎవరు వాళ్ళు చిన్నపిల్లలు తెచ్చారు, వాళ్ళు తీసుకున్నారు. అది 5,000 మందికి భోజనాలు అయ్యాయి. దేవుని స్తోత్రం. బైబిల్లో చదివే విధానం ఇలా చదవాలి. ఆ సన్నివేశంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఒక అక్షరం చదివినట్లుగా నువ్వు చదువుకున్నావు, నవల చదివినప్పుడు చదువుకుంటే నీకు అది ప్రత్యక్షత కాదు. నువ్వు మంచి చదువుకుడు, నువ్వు మంచి చదువుకున్నాడు, కానీ
ధ్యానపూర్వకంగా సన్నివేశంలోనికి నువ్వు వెళ్ళి చదివితే అక్కడ ఆ పిల్లల ముఖాలు కూడా కనబడుతుంది నీకు. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఏమండి, ఎవరో పిల్లలు కూడా చూపిస్తారు వాళ్ళు ఎంత ధన్యులేండి, నచ్చబిడ్డలు. కాబట్టి లాజిక్ అనేది ఎలా ఉండాలి అంటే, దేవుడు నా ముందు పెట్టిన పని, దేవుడు నాకు అప్పగించిన పని పూర్తి విశ్వాసముతో నేను కనపరుస్తాను అన్నాను. అది అసలు రక్షణ అంటే అది. హృదయంలో విశ్వసించాలి, నోటితో పలకాలి, అప్పుడే రక్షణ. హల్లెలూయా. దయచేసి 10వ అధ్యాయం 10వ వచనం, ఎలాగనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. నోటితో ఒప్పుకో. హల్లెలూయా. నేను మనసులో అనుకున్నానండి, నేను మనసులో అనుకున్నది ఎవరికి తెలుస్తుంది? నేను అలా అంటాను, కొంతమంది అందరూ అనుకోండి. కొంతమంది ఏమన్నా నేను మనసులో అనుకున్నాను ఏమని. కానుకలు మరొక కార్యక్రమం జరగబోతుంది, ఓపెన్ గారితో మీటింగ్ పెట్టబోతున్నాం. ఎవరెవరు మీ కానుకలను మీరు ప్రకటించండి అన్నప్పుడు ఒక్కరు ఏమి అంటే నేను మనసులో అనుకుంటున్నాను. అంటే బయటికి చెప్తే కదా నిన్ను బట్టి ఇంకొకరు ప్రేరేపించబడి అలాగా ఏమంటే చందాలు పోగొడుతాయి. ఇప్పుడు మాకు జూమ్ మీటింగ్లు పెడతారు, ఏమండి జూమ్ మీటింగ్లు పెట్టి మరి పర్లాకిమిడి సంఘ కాపురి పాస్టర్ గారు ఈ కార్యక్రమానికి ఎంత ఇస్తారో తెలియజేయాలి అని అన్న. నేను తర్వాత చెప్తానండి, తర్వాత ఇప్పుడు చెప్పాలి. నేను అనుకోకూడదు, చెప్పు. నేను చెప్పినంత గొప్పరాలు, అప్పుడు నేను చెప్పిన తర్వాత రాసుకున్నాను. ఇక దాని కొరకు కమిటీలు వీళ్ళు ఎవరెవరికి అప్పచెప్తారు, వాళ్ళందరూ ప్రజలకు అప్పచెప్తారు. ఆ కార్యక్రమం అంతా జరగడానికి అదొక పద్ధతి. హృదయంలో విశ్వసిస్తున్నాం, నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. అప్పుడు రక్షణ. ఏమండి, మనుషుడు హృదయంలో విశ్వసించిన వారిలా ఏమండి నీతి కలుగునట్లు విశ్వసిస్తారు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటారు. చాలా మంది దేవుడు యేసు ప్రభు వారి నోటితో ఒప్పుకోలేదు. అందరూ దేవుళ్ళే అయితే మరి గొడవ ఉంది. యేసు దేవుడు, హల్లెలూయా అని నోటితో ఒప్పుకునే వారికి రక్షణ. ఇంకా క్లియర్గా చెప్పారు, చూడండి దయచేసి 7వ వచనం చూడండి. అయితే విశ్వాసమును బట్టి నీకు ఈలాగ చెప్పుచున్నది, ఎవరు పరలోకములోనికి ఎక్కిపోవను అనగా క్రీస్తుని కిందకు తెచ్చుటకు, లేక ఎవరు అగాధములోనికి దిగిపోవను అనగా క్రీస్తుని మృతులను పైకి తెచ్చుటకు అని నీ హృదయంలో అనుకోవద్దు. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ వద్దను, నీ నోట నీ హృదయంలోనే ఉన్నది, అది నేను ప్రకటించి విశ్వాస వాక్యం. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుని దేవుని మృతుల్లో నుండి ఆయనని లేపనని నీ హృదయం నుండి విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. హల్లెలూయా. మనం ఎప్పుడు రక్షించబడతామండి? ఎప్పుడు రక్షించబడతాం? ఎప్పుడు రక్షించబడతామండి?
నువ్వు రక్షించబడదు అని ఎప్పుడు క్రీస్తుడు దేవుడు మృతులలో నుండి లేపను. హల్లెలూయా. క్రీస్తుడు దేవుడు మృతులలో నుండి లేపను. ఈజ్ రైజన్ బై గాడ్. దేవుడు మృతులలో నుండి క్రీస్తుని లేపను అని నువ్వు అన్నప్పుడు నువ్వు రక్షించబడవు. యేసు ప్రభువు మన కొరకు చనిపోయాను అంటే నువ్వు రక్షించబడవు. ఎందుకంటే నువ్వు ఎంతమంది తెలుసు? యేసు నీ కొరకు చనిపోయాడని అంత చెప్పుకున్నా నీకు రక్షణ రాదు, ఇంకొకరు కూడా రక్షణ రాదు. అంతవరకు సైతం కూడా బాగుంది. అవును, నేనదే చెప్తున్నాను. చచ్చిపోయాడు అంటున్నాను, మతలు మాత్రం అదే అంటున్నాను, చచ్చిపోయాడు అంటున్నాను. అందరూ చనిపోయాడు, అందరూ చనిపోయాడు. మరి యేసు గొప్పండి, అందరూ చనిపోయారు, యేసు తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రాణ పురుషులు కానీ, చిన్న పురుషులు కానీ, పురుషోత్తములు కానీ, మహాపురుషులు కానీ చరిత్రలో అందరూ చనిపోయారు. కానీ యేసు ప్రభువు తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. తిరిగి లేచాడు. ఇది మనకు రక్షణకు కారణం. హల్లెలూయా. యేసు ప్రభువు మానవాళి పాప విమోచన కొరకు భూమి మీద నరవతారిగా జన్మించి ఆ పాపములకు యజ్ఞకృతులుగా శిలువ మీద మరణించి సమాధిలో ఉంచబడి మరలా 3వ దినాన పునరుత్థానుడై లేచి ఆయన యందు విశ్వసించిన వారు చనిపోయిన వారిని కూడా ఇలాగే లేపుటకు మొదటివాడు అయ్యాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పునరుత్థానములో మొదటివాడు దేవుడు లేపాడు. హల్లెలూయా. నేను లేపుతాను అనడానికి, నేను నిన్ను లేపగలను అనడానికి యేసు ప్రభువు వారు గొప్ప కార్యం చేశారు. ఇది నువ్వు నమ్మడమే నీకు రక్షణ. హల్లెలూయా. ఇది నువ్వు నోటితో ఒప్పుకోవడమే ఇది నీకు రక్షణ. రక్షణ అంటే ఎలాగా? అన్ని విషయాల్లో రక్షణ కదా, అన్ని విషయాల్లో రక్షణ. ఒక విషయమే కాదు, ఏ స్థితిలోనున్నా సరే. వేద పుస్తకంలో పాడాం కదా, మీరు గమనించడం లేదు. మీరు అక్షరాలే చదువుతున్నారు, వేద పుస్తకం అనే 2 సార్లు పాడారు. ఏమండి? అన్ని వేళలందేమో అందించే జ్ఞానము, అన్ని వేళలందేమో అందించే జ్ఞానము, నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగున నిక్కముగాను. వేద పుస్తకం, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, కడగనియాలో శాంతి కరుణించే భూమి మీద, కడగనియాలో శాంతి కరుణించే భూమి మీద, నిన్ను నమ్మినవారు అంతం కూడా ఆనందము. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, నాదు జీవితమే మార్చు, నాదు జీవితమే మార్చు, స్వర్గంగా మారుతు నీవు సర్వోన మార్గం చూడగలవు. పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, అన్ని వేళల ముందున్న అన్నాడు.
రక్షణ ఇచ్చడం అని అంటే అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఏ స్థితి అయినా నీకు దేవుని పుస్తకము జ్ఞానము ఇస్తుంది అన్ని వేళలందు. అలాగే నీవు ఈ మాటను నమ్మితే నీకు రక్షణ అన్నాడు. అన్ని వేళలందు నీకు రక్షణ, అన్ని వేళలందు నీకు రక్షణ. అరే యేసయ్య మృతుల్లో పునరుత్థానం చెందాడు, ఆయన అంత గొప్ప దేవుడు. నాకు ఈ సమస్య ఎంత, నా అప్పులంత, నా బాధలంత, ప్రతి సమయంలో అనుకుంటూ ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా సరే పునరుత్థాన శక్తి ఉంది సున్నా. స్తోత్రం జరుగుతుంది. కాబట్టి పిల్లలు కొన్నిసార్లు మనకున్న సమస్యలను బట్టి మన లాజిక్ ఆన్ అవుతుంది, మన స్వనీతి మొదలవుతుంది. కానీ దేవుడి పునరుత్థానం అని నువ్వు నమ్మినప్పుడు, ఆయన విశ్వసించినప్పుడు దేవుని నీతి నీ యందు బయలుపడుతుంది. దేవుని స్తోత్రం. ఎవరో చూడట్లేదు, ఎవరు గమనించట్లేదు, దేవుడు అసలు గమనించట్లేదు అనుకోవడం మీ స్వనీతి కాదు. లాజిక్లన్నీ ఆఫ్ చేయండి. దేవుని అందరూ నమ్మిక కలిగి ఉండండి. పునరుత్థానం నుండి నమ్మిక కలిగి ఉండండి. దేవుని పునరుత్థాన బలము నుండి శక్తి నుండి నమ్మిక కలిగి ఉండండి. దేవుని నీతి మీ అందరూ రుజువు అవుతుంది. దేవుని మాటలు మన ఇంటిలో దీవించి ఆస్వాదించుకుంటారు. రెండు ప్రార్థన